ఈ కేసులో మనము కేసు పెట్టలేదు కానీ వీడి మీద ఒక మెయిన్ బాస్ ఒకడు ఉన్నాడండి, డేవిడ్ మనోహర్ అని. వీడి పక్కన ఆ రోజు ఉన్నాడు నాతో పరిచయమైనప్పుడు. డేవిడ్ మనోహరు కాటి విజయ్ కుమార్ పక్కనే ఉంటాడు. వాడు కాకినాడ జిల్లాలో అవే క్రిస్టియన్ కూటములు అవి పెడతారు కదా, దానికి వెళ్తున్నాడంట. వాడు అక్కడ ఏం చేస్తాడు, అక్కడ ఇంకో 10 మందిని చీట్ చేస్తాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు సెక్రటేరియట్లో అంతుంది ఇంతుంది, నేను పొడి చేస్తాను, నాకు అసలు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ నాకు క్లోజు, నేను ప్రేయర్ చేస్తాను వాళ్ళకని చెప్తాడు. ఒకడు అలా చెప్తాడు. ఇంకొకటి గోపికి తొత్తు ఇంకొకడు ఉన్నాడు, ఆడి పేరు అప్పుడే చెప్పను. వీడేమో పెద్ద, నేను నా ఆశీర్వచనానికి ₹1,00,000 తీసుకుంటాను, ఎలక్షన్లో పోటీ చేయాలంటే నేను ముహూర్తం పెడితేనే చేస్తాడు వాడు, గెలుస్తానా నేను అని చెప్పి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి అని చెప్తాడు ఇంకొకడు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే వచ్చే 10,000కి 5,000కి జీవితాలు తాకట్టు పెట్టేస్తారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయేమో మన వల్ల అనే ఆలోచన ఉండదు. వాళ్ళకు వచ్చే ఆ 10,000 చూసుకుంటారు, లేకపోతే ఆ ₹1,00,000 చూసుకుంటారు. అంతేగాని వీళ్ళ వల్ల జీవితాలు నాశనం అయిపోతాయే, ఈ పెద్ద ప్రొఫెషనల్ థియేటర్స్ని మనం ఆ థియేటర్స్కి మనం సపోర్ట్ చేస్తున్నామే అనే మినిమం కన్సర్న్ ఉండదండి. ఇలాంటి వెధవలు తిరుగుతున్న లోకల్లో, సమాజంలో మనం తిరుగుతున్నాము. ఎక్కడో లేరండి, మన పక్కనే ఉన్నారు వెధవలందరూ. జాగ్రత్తగా వ్యవహరించండి.